హలో గైస్, ఈ వీడియోలో మనం ప్రభాస్ యొక్క నెవర్ బిఫోర్ ఛాలెంజ్ గురించి మాట్లాడుకుందాం. అంటే ప్రభాస్‌కి వచ్చిన ఛాలెంజ్ ఏంటి? అంతేకాకుండా ప్రభాస్ యొక్క వరుస సినిమాలో షూటింగ్ అప్డేట్స్ ఎలా ఉన్నాయి? ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చాలా క్లియర్‌గా మాట్లాడుకుందాం. దానికంటే ముందు మీలో ప్రభాస్ ఫ్యాన్స్ ఉంటే మాత్రం వీడియోకి ఒక లైక్ చేసుకోండి. అంతేకాకుండా మీరు ప్రభాస్‌కి ఏదైనా నిక్ నేమ్ పెట్టాలనుకుంటే మాత్రం మీరు ఏం నిక్ నేమ్ పెడతారో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ప్రభాస్ కెరీర్‌లో 'బాహుబలి' తర్వాత అతను వరుస ప్రాజెక్టులను అంగీకరించినా సరే సక్సెస్ మాత్రం ఆ రేంజ్‌లో కనిపించలేదు. అయినా సరే ఆయన పాన్ ఇండియా స్టార్‌గా తన స్థాయిని అయితే కొనసాగిస్తూనే ఉన్నారు. అభిమానులంతా డార్లింగ్ నుంచి రెగ్యులర్‌గా సినిమాలను ఆశిస్తూనే ఉన్నారు. కానీ గత 2 సంవత్సరాలుగా ప్రభాస్ సినిమాల మధ్య భారీ గ్యాప్ తీసుకోవడం ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే 2025 మాత్రం ఆయన కెరీర్‌లోనే అత్యంత బిజీగా ఉండబోయే ఏడాదిగా నిలుస్తుందని తాజా సమాచారం. ఇప్పటికే ప్రభాస్ చేతిలో 3 ప్రాజెక్టులు ఉన్నాయి. అయితే వీటిలో రాజసాబ్ ముందుగా వస్తుంది. ఆ తర్వాత ఏ సినిమా వస్తుందని ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. సో ఇకపోతే అనురాగపుడు దర్శకం తెరకెక్కిస్తున్న 'ఫౌజీ' సినిమా కోసం ప్రభాస్ అయితే భారీ డేట్లు అయితే కేటాయించారు. 1940ల కాలం నాటి కథ రూపొందిస్తున్న ఈ సినిమా ఆయన కెరీర్‌లోనే ప్రత్యేకమైన పీడికల డ్రామాగా నిలబోతుంది. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రభాస్ ఇతర కమిట్మెంట్లు కూడా కొన్ని నెలల పాటు పక్కన పెట్టినట్లు సమాచారం. అంతేకాదు మారుతి దర్శకం రూపొందిస్తున్న 'రాజసాబ్' కూడా పూర్తి చేసిన ప్రాజెక్టులో ఒకటి. మొదటి సినిమా చాలా తక్కువ బడ్జెట్‌తో రూపొందిస్తుంది అనే ప్రచారం అయితే సాగింది. ఇకపోతే సినిమా స్కేల్ పెంచి గ్రాండ్ విజువల్స్‌తో రూపొందిస్తున్నారు. ఇందులో ప్రభాస్ రెండు వేరియేషన్‌లో కలిగిన పాత్రలు అయితే కనిపించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కానీ ఇంకా కొన్ని పాటలు అలాగే ప్యాచ్ వర్క్ మిగిలి ఉండడంతో ప్రభాస్ దీనిపై పూర్తిగా ఫోకస్ పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. ఈ 2 సినిమాలు పూర్తయ్యాక ప్రభాస్ పూర్తిగా 'స్పిరిట్' సినిమాపై దృష్టి పెట్టగలుగుతారు. ఇకపోతే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఆయన కెరీర్‌లోని మిగిలిన సినిమాల కంటే పూర్తి భిన్నంగా ఉండబోతుంది. సందీప్ రెడ్డి వంగ తన చిత్రాల్లో హీరో పాత్రను విభిన్నంగా మలిచే విధంగా కథను డిజైన్ చేస్తారు. అదేవిధంగా ప్రభాస్ ఈ సినిమాలు చాలా ఇంటెన్షన్ క్యారెక్టర్తో కనిపించబోతున్నట్లు సమాచారం. 2025 జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ అయితే మొదలవుతుందంట. ఇంతకుముందు ప్రభాస్ ఒకే సమయంలో 1 లేదా 2 సినిమాలు చేయడం కామన్. కానీ ఈసారి 3 ప్రాజెక్టులను ఒకేసారి బ్యాలెన్స్ చేయడం నిజంగా భారీ ఛాలెంజ్ అని చెప్పుకోవచ్చు. ఆయన సినిమాల కథ నేపథ్యంలో వేరుగా ఉండడంతో నటనపరంగా ప్రభాస్ పూర్తిగా సరికొత్త మార్పులతో ముందుకు వెళ్ళాలి. ఏ సినిమా ఆలస్యం జరిగినా సరే 2026 క్యాలెండర్ అయితే మారిపోతుంది. అందుకే ప్రభాస్ ఈసారి పెద్దగా బ్రేక్ తీసుకోకుండా షూటింగ్ అయితే పూర్తి చేయాల్సి వస్తున్నారు. మొత్తానికి 2025 ప్రభాస్ కోసం అత్యంత క్లిష్టమైన సంవత్సరం అయితే కాబోతుంది. 3 భారీ ప్రాజెక్టులు ఉండడంతో అవన్నీ అతను తగిన స్థాయిలో ప్రమోట్ చేయడం అలాగే ప్రేక్షకుల అంచనాలు అందుకోవడం అవసరమే. ప్లాన్ ప్రకారం రాజసాబ్, ఆ తర్వాత అనురాగపుడు, ఆ తర్వాత 'స్పిరిట్' మూవీ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.